నమస్తే సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకి నాగరకు నమస్కారాలు. సమాజంలో రకరకాల సమస్యలు, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు ఫేస్ చేసిన సమస్యల్లో ఇటీవల కాలంలో కొంత వింత పోకడలు చోటు చేసుకుంటుంది. అంటే వింత పోకడలు భార్యాభర్తల మధ్య సత్సంబంధాలని పాడు చేయటమే కాకుండా ఎప్పుడైతే వీళ్ళ మధ్య పొరపచ్చాలు వచ్చినాయో ప్యాసిఫై చేసుకోవడానికి ప్రయత్నించకుండా దే ఆర్ థింకింగ్ డైవర్స్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ సాల్వింగ్ దేర్ ప్రాబ్లమ్స్. ఓకే, సంతోషం. కానీ నా కాన్సెప్ట్ వీటి మీద భార్యాభర్తలకు ఇద్దరికి ఇష్టం లేక మ్యూచువల్ కన్సెంట్గా వేసుకుంటే సంతోషం. ఇద్దరికి ఇష్టం లేదు, ఇద్దరు విడిపోవాలనుకున్నారు, సో మ్యూచువల్ కన్సెంట్ వేసుకున్నారు. కానీ చాలా సందర్భాల్లో భర్తకు భార్య అంటే ఇష్టం లేదనో, భార్యకు భర్త అంటే ఇష్టం లేదనో వన్ సైడెడ్ డైవర్స్ ఎక్కువగా ఫ్యామిలీ కోర్ట్స్లో ఫైల్ అవుతుంది. సో అక్కడ బాగానే ఉంది. ఈ పర్టికులర్ గేమ్లో పిల్లలు బలిపశువులు అవుతున్నారు. ఎస్, ఇటీవల ఈ ప్రాబ్లంని ఢిల్లీ హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. అంటే వీళ్ళు డైవర్స్ వాళ్ళ రెగ్యులర్ ప్రాబ్లమ్స్తో వేసుకొని పిల్లల్ని కూడా, అంటే ఒక ఫేజ్లో మా నాన్న మంచివాడు కాదని, ఒక ఫేజ్లో మా అమ్మ మంచి అమ్మాయి కాదని, ఇలా రకరకాలుగా వాళ్ళ మైండ్ని పాడు చేస్తూ ఆ పర్టికులర్ యొక్క సాక్ష్యాన్ని కోర్టులో వాడికి అనుకూలంగా చెప్పించుకుంటున్నారు. అంటే మా నాన్న మంచివాడు కాదు, మా అమ్మని ఇబ్బంది పెడతాడు, ఇలా చేస్తాడు అలా చేస్తాడని చివరికి పిల్లల్ని కూడా ఈ యొక్క క్రూరమైన ఆటలో, ఎస్ క్రూరమైన ఆటే, వివాహం చేసుకోవటం, డైవర్సు, దానిలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయటం, అంటే గ్రోనప్ చిల్డ్రన్. ఎందుకంటే ఇటీవల కాలంలో నేను ఒక కేసు హ్యాండిల్ చేయడం జరిగింది. పాపే తండ్రికి, అంటే అమ్మ ఫంక్షన్స్ పార్టీస్ అని తీసుకెళ్తున్నప్పుడు వేరే జెంట్స్తో చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది డాడీ అని చెప్పి అమ్మ యాక్షన్ చేసి చూపించి మరీ జరిగింది. అమ్మ ఇలా ఉంది, వాళ్ళతో ఇలా ఉంది, నన్ను వేరే చోట ఆడుకోమంది, నేను సడన్గా వెళ్ళేటప్పటికి ఇలా జరిగింది అని. అంటే ఎప్పటి నుంచో రకరకాల డిఫరెన్సెస్ ఉన్న ఈ భార్యాభర్తల మధ్య ఆ పాప చెప్పిన విషయాన్ని పరిగణలో తీసుకొని, అంటే నాట్ ఓన్లీ ద పర్టికులర్ ఇష్యూ ఈజ్ మెయిన్ ఇష్యూ యాజ్ అ వన్ ఆఫ్ ద ఇష్యూస్, అంటే ఆ పాప తల్లి గురించి చెప్పిన విషయాన్ని వన్ ఆఫ్ ద ఇష్యూస్గా తీసుకొని ఆ పాప నా దగ్గరికి రావాలని ఫాదర్ ప్రయత్నించి చిల్డ్రన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో పిటిషన్ వేయడం జరిగింది. సో అక్కడ పాప ఎక్కడ తన గురించి హస్బెండ్కి కానీ చెప్పిందని ఆల్రెడీ కోర్టులో చెప్తుందేమో అని భయపడి తల్లి హైకోర్టులో పిటిషన్ వేసుకొని నా పాప నాకు కావాలి, నాకు నా పాపకి భద్రత లేదు, వాళ్ళ నుంచి నాకు ఇబ్బంది ఉంది అని పిటిషన్ వేసుకొని పాపని తన కస్టడీలో పెట్టుకుంది. ఓకే, సంతోషం. హైకోర్టు కూడా, అంటే ఫాదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్ ఆఫ్టర్ 6 to 7 years ఆఫ్ ది కిడ్స్ అని ఉన్నా కూడా ఆడపిల్లల యొక్క కస్టడీ మదర్కే ఇస్తారు. బికాస్ దెర్ ఆర్ వేరియస్ చేంజెస్ ఇన్ ది గర్ల్ చైల్డ్ కాబట్టి తప్పనిసరిగా కస్టడీ మదర్కే ఇస్తారు. సో ఈ పర్టికులర్ కేసులో కూడా కస్టడీ మదర్కి ఇచ్చి ఫాదర్కి విజిటేషన్ రైట్స్ ఇచ్చి, ఫాదర్ కావాలనుకుంటే పాప సపరేట్ పిటిషన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా వేసుకోమని హైకోర్టు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. సరే, సంతోషం. ఇటు తిరిగి పాప తల్లి గురించి చెప్పింది, ఇద్దరు విడిపోదాం అనుకున్నారు. ఉన్న కారణాలకి తోడు పాప చెప్పిన కారణం కూడా యాడ్ అయింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే పాప లాంగ్ టైం తల్లి దగ్గర ఉంటుందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ఆన్ మై పార్ట్ టు కామెంట్, పాప టోన్ మార్చేసి షీ సెడ్ ఫాదర్ ఈజ్ బ్యాడ్, సీ ద ఫన్. ఇనిషియల్ గా పాపే వాలంటరీగా చెప్పింది మదర్ ఈ రకంగా బిహేవ్ చేస్తుంది అని. ఎప్పుడైతే లాంగ్ టైం తల్లి దగ్గర ఉందో, అంటే చూటరింగ్ కావచ్చు, భయపెట్టచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టుడే ద గర్ల్ చైల్డ్ ఈజ్ సపోర్టింగ్ ద మదర్. అఫ్ కోర్స్ ఫాదర్ ఈజ్ నాట్ ఫైటింగ్ ఫర్ కస్టడీ ఆఫ్ ది గర్ల్ చైల్డ్. ఇలాంటి సందర్భమే లాస్ట్ వీక్ ఢిల్లీ హైకోర్టు ముందుకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫాదర్ గురించి తల్లి డాటర్ దగ్గర నెగిటివిటీ చేయడం జరిగింది. అంటే మీ ఫాదర్ ఎట్లా, మీ ఫాదర్ ఎట్లా, అంటే మీ టెంపరరీ రిలీఫ్ కోసం ఒకళ్ళ భార్యాభర్తలు పిల్లల ముందు మిమ్మల్ని మీరు తప్పుగా రుజువు చేసుకున్నారు, కానీ ఆ చిల్డ్రన్ మీద ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అని గమనించలేదు. వెరీ వెరీ స్మాల్ చైల్డ్ ఎప్పుడైతే ఇంపాక్ట్ మీరు చెప్పారో, మీ అమ్మ ఎట్లాంటిదనో, మీ నాన్న ఎట్లాంటిదనో, ఆ పాప మీద, అంటే ఆ చైల్డ్ అనుకుందాం, ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఎవరు గమనించట్లా. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఇండైరెక్ట్లీ మీ డిఫరెన్సెస్ కి యు ఆర్ మేకింగ్ స్కేప్ గోట్ ఆఫ్ ది చైల్డ్. సో మీకు అధికారం ఎవరిచ్చారు? అందుకే ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్తూ డివిజన్ బెంచ్, సో ఇవన్నీ పరిగణలో తీసుకొని ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే, దేర్ మే బీ ఏ బ్యాడ్ హస్బెండ్ బట్ దేర్ మే నాట్ బీ ఏ బ్యాడ్ ఫాదర్. అలాగే దేర్ మే బీ ఏ బ్యాడ్ వైఫ్ బట్ దేర్ నో వే ఆఫ్ బ్యాడ్ మదర్. అంటే తన కడుపున పుట్టిన పిల్లల్ని పెంచి పోషించడంలో తల్లి తండ్రి దే నెవర్ షోస్ ఎనీ ఇంబ్యాలెన్స్. డిఫరెన్సెస్ బిట్వీన్ ది వైఫ్ అండ్ హస్బెండ్, బట్ డిఫరెన్సెస్ ఆర్ నాట్ విత్ ది చైల్డ్. అంటే డైవర్స్ రావటానికి wife and husband are adopting various methods to prove the other spouse is wrong or other spouse is bad in consonance with the aid of their children. అంటే వీళ్ళు సపోర్ట్ తీసుకున్నారు. ఎందుకంటే లా ప్రకారం చిన్నపిల్లల ఎవిడెన్స్ కూడా కోర్టులో పరిగణలో తీసుకుంటారు కాబట్టి, మీ నాన్న అట్లా కొట్టాడు, ఇట్లా చేశాడను, అంటే మీ మదర్ అలా చేసింది, ఇలా చేసిందను పిల్లల్ని ఇంజెక్ట్ చేసి
వీళ్ళ సాక్ష్యం ద్వారా దే ఆర్ ట్రైంగ్ టు గెట్ రాంగ్ఫుల్ గెయిన్స్. సో ఒకటే చెప్తాను, మీరు కొంతకాలం కాపురం చేశారు, కొంతకాలం లైఫ్ ఎంజాయ్ చేశారు, అవుట్ ఆఫ్ యువర్ వెడ్లాక్ యూ హ్యావ్ బ్లెస్డ్ విత్ చిల్డ్రన్. మీకు డిఫరెన్సెస్ వచ్చినాయని చెప్పి వాళ్ళని పాడు చేయకండి, వాళ్ళ కెరియర్ ని పాడు చేయకండి. వాట్ యు ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ యువర్ చిల్డ్రన్ ఇన్ ఫ్యూచర్ ఇస్ వెరీ బ్యాడ్. నువ్వు నేను సినిమాలో హీరోయిన్ ఫాదర్ ఎవరినో ఇంటికి తీసుకొని వచ్చి బలానా వాళ్ళ వైఫ్ నాకు ఈరోజు కంపెనీ ఇవ్వడానికి వచ్చింది అని వాళ్ళ అమ్మాయినే పెళ్లి చేసుకోమంటే హౌ బ్యాడ్ ఇట్ ఈస్. అంటే వాట్ యూ వాంట్ టు కమ్యూనికేట్. అది సినిమాలు కాబట్టి బాగుంది, బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ద రియల్ లైఫ్? జస్ట్ ఇమాజిన్. మీకు డైవర్స్ కావాలంటే దేర్ ఆర్ సో మెనీ ways to get divorce, బట్ నాట్ ఆన్ ది ప్రిటెక్స్ట్ ఆఫ్ ది చైల్డ్ కోర్టుకు వచ్చి మా నాన్న మంచివాడు కాదు అంటే రైటో రాంగో నేను మాట్లాడట్లేదు. హౌ మచ్ ఇంపాక్ట్, హౌ మచ్ స్ట్రెస్ ద చైల్డ్ హ్యావ్, హౌ మచ్ ఫ్యూచర్ ఏంటర్ అంటే ఒక ఫోబియాతో బతుకుతుంది. ఎవరితోనే మాట్లాడాలన్నా చేయాలన్నా ఆ అబ్బాయి అయినా. అందుకే మీరు చూడండి, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు అంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు కామెంట్, సక్సెస్ రేట్ కంపారిటివ్ గా తక్కువ. ఏదో సినిమాలను చూపిస్తారు ఒక గంటలు అన్ని నేర్పించేసి హీరోని చేయటం, బట్ రియల్ జీవితంలో సింగిల్ పేరెంట్ ఉన్న ఫ్యామిలీస్ లో ఉన్న పిల్లలు నార్మల్ పేరెంట్స్ తో కంపేర్ చేస్తే సక్సెస్ రేట్ తక్కువ. అంటే వాళ్ళు సక్సెస్ కారు అనట్లేదు, ఈ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద. అలాగే తండ్రి తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడు, ఆ ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది. తాగొచ్చి భార్యను కొడుతున్నాడు, ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుంది. అలాగే మదర్ టైంకి ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకోదు, దట్ ఈస్ ఇంపాక్ట్. ఎవరెవరితో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఈ ఫోన్ కల్చర్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో మీరు ఎవరైనా చూడండి, ఆల్ ఆర్ బిజీ విత్ దేర్ సెల్ ఫోన్స్. వీడియో గేమ్స్ అనో వాటిల్లో వీటిలో ఆల్ ఆర్ బిజీ. ఒకప్పుడు కూర్చొని అందరూ మాట్లాడుకోవటము, కథలు చెప్పటము చేసి ఉండేవాళ్ళు. ఆ కల్చర్ లేదు. ఇదర్ టీవీ ఆర్ సెల్ ఫోన్. అంటే వాళ్ళలో వాళ్ళు సెల్ఫ్ ఆక్యుపేషన్ చేసుకున్నారు. వాళ్ళలో వాళ్ళు సెల్ఫ్ ఆక్యుపేషన్ చేసుకున్నప్పుడు వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ రినైజెన్స్? వాల్యూస్ ఎలా తెలుస్తాయి వాళ్ళకి? సో వాల్యూస్ తెలిసే అవకాశం లేదు. సో ఈ కార్యక్రమం ద్వారా రీసెంట్ గా ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ పరిగణలో తీసుకొని మై అపీల్ టు ది వ్యూయర్స్, మీ ఇద్దరికి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటే యూ రిజాల్వ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ రీజన్స్. ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు ఇన్వాల్వ్ యువర్ చిల్డ్రన్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ డైవర్స్. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ చాలా ఏజ్కి వచ్చేసాం, స్టిల్ దే హ్యావ్ లాంగ్ ఫ్యూచర్. ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ స్టిగ్మాస్ ఇవన్నీ వాళ్ళ బ్రెయిన్ మీద పడతాయో యూ కెనాట్ గివ్ ఎ గుడ్ పీపుల్ టు ది సొసైటీ అండ్ గుడ్ ఎడ్యుకేషన్ టు యువర్ చిల్డ్రన్. అది ఒక్క విషయం గమనించుకొని పర్సనల్ అక్యూజేషన్స్ అనుకోండి. సో పర్సనల్ అక్యూజేషన్ చేసేవాడికి ఒకటే, లెట్ us నాట్ అక్యూజ్ ఎనీబడి. ఒకరికి నచ్చలేదా, రెండో వాళ్ళు కలిసి ఉండడానికి కాంప్రమైజ్ కాలేదా, లెట్ us గో ఫర్ మ్యూచువల్ కాంప్రమైజ్ వితౌట్ మేకింగ్ ఎనీ ఎలిగేషన్స్. దట్ ఇస్ ద బెస్ట్ వే. కాబట్టి లెట్ us నాట్ ఇంపోజ్ అవర్ పర్సనల్ ఎజెండా ఫర్ గెటింగ్ ది డైవర్స్, ఎస్పెషల్లీ ఇన్ కంటెస్టెడ్ మ్యాటర్స్. మ్యూచువల్ డైవర్స్ లో ఏం రాయాల్సిన పని లేదు, మా ఇద్దరికి కుదరట్లేదు, దేర్ ఇస్ నో కంపాటబిలిటీ, దేర్ ఫర్ వీఆర్ డిసైడెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ అంటాం, అంతవరకు సంతోషం. కంటెస్టెడ్ మ్యాటర్స్ లో దో ఇట్ ఈస్ ది ట్రూత్, పర్సనల్ అక్యూజేషన్ చేయకండి. పర్సనల్ అక్యూజేషన్ చేసినా డోంట్ ఇన్వాల్వ్ యువర్ చిల్డ్రన్. నమస్కారం.